దేవుడవు నిన్ను మరువనయ్యా, నీవుగాకింకెవరు గలరు, ఎనరుతో నన్ను బ్రోచువారు. తల్లిదండ్రులు విడిచినను నీ వల్ల కలుగును శుభములు, తల్లికి తండ్రికి మించిన దాతవై నన్నాదరింతు, ఇహ పరంబులు యందు నీతో సహవసింపగ కోరుచున్ను. అహములెడలను దోసినను యందు నిలుపవే యేసునాథ, నీవు కాకింకెవరు గలరు, నెనరుతో నన్ను బ్రోచువారు. జీవదాతవు ప్రాణప్రియుడవు దేవుడై నిన్ను మరువనయ్యా, నీవు కాకింకెవరు గలరు, నెనరుతో నన్ను బ్రోచువారు. థ్యాంక్ యూ సార్. అయ్యా పిల్లలు రండి, ఆనందం. ఇద్దరు పిల్లలు త్వరగా. ఎవరమ్మా? రండి రండి. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు మా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన
హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ నాన్న. వీళ్ళు ఇన్ని చరణాలు కూడా చూడకుండానే పాడేస్తున్నారు. వీళ్ళు చాలా టాలెంటెడ్ వీళ్ళు. గాడ్ బ్లెస్ యూ. అందరం కలిసి క్రొత్త ఏడు మొదలు పెట్టిన 603వ కీర్తన. దీనిలో 5 చరణాలు ఉన్నాయి. అయితే మనం పల్లవి మొదటి చరణం పాడిన తర్వాత 5వ చరణం చివరి చరణం పాడుతూ ఉండగా మరలా మనకి ఈ క్రొత్త సంవత్సరపు మరి వర్తమానం రెవరెండ్ కె సిలో గారు మనకి అందిస్తారు. 603వ కీర్తన. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ దత్తర పడకుండా. ఈ రాగం మీకు రాదా? దీనికి చాలా రాగాలు ఉంటాయి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, కృపగలిగిన తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. ఈ నూతన సంవత్సరంలో తండ్రి దేవా మేము ప్రవేశించి ఉండగా ప్రభా దేవా, నీ కృపావాహుల్యం చేత నీ రెక్కల చాటును ప్రభా దేవా మమ్మల్ని భద్రపరచమని చెప్పి అడుగుతున్నాం తండ్రి ప్రభా. మేము ఇప్పుడు వాక్య ధ్యానంలోనికి వెళుచుండగా ప్రభా దేవా, మా హృదయాలను తెరిచి ప్రభా తండ్రి దేవా, మా హృదయాల్లో నీ వాక్యాన్ని పదిలం చేసుకుని నీ వాక్యానుసారంగా ప్రభా దేవా మేము జీవించలాగున నీ కృపను అనుగ్రహించమని చెప్పి అడుగుతున్నాం తండ్రి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకృతములుగా చేసుకున్నామని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని. మనం ఇందాక పాత సంవత్సరంలో 2023వ సంవత్సరంలో
జ్ఞాపకం చేసుకున్నటువంటి లేకపోతే ధ్యానించినటువంటి మొదటి పాఠంగా మనం చదివినటువంటి యెషయా గ్రంథం 63వ అధ్యాయం. అందులో థ్యాంక్ఫుల్నెస్ కావచ్చు, కోవెనెంట్ కావచ్చు, లేకపోతే సెల్ఫ్ ఎగ్జామినేషన్, లేకపోతే కన్ఫెషన్, రెట్రోస్పెక్ట్, వీటిని మనం పరిగణలోకి తీసుకొని కొత్త సంవత్సరంలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, కొత్త సంవత్సరంలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఏ విధంగా కట్టుకోవాలి అనేది మనం ధ్యానిద్దాం. ముందుగా ఈ కొత్త సంవత్సరంలో మనం మన ఆధ్యాత్మిక స్థితిని కట్టుకోవడానికి దేవునిపై ఆధారపడడం అనేది ముందుగా నేర్చుకోవాలి. డిపెండింగ్ ఆన్ గాడ్స్ వర్డ్ ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్ ఇట్సెల్ఫ్. దేవునిపైనే ఆధారపడాలి. ముందుగా మన జీవితాలు మనం దేవుని మీదే ఆధారపడి నడుచుకోవాలి. అందుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలను చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకొనుము, అప్పుడు ఆయన త్రోవలను సరళం చేయును అని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చున్నది. కాబట్టి మన పూర్ణ హృదయంతో మనం ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుని ఉంటామో, దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో, దేవుడు ప్రతి ఒక్క సమస్యను కావచ్చు, ప్రతి ఒక్క ఇబ్బందిని కావచ్చు, ఏదైతే పరిస్థితి మన స్థితిగతులను కావచ్చు, దేవుడు మారుస్తాడు. దేవునికి కృతజ్ఞతాబద్ధులమై ఉన్న మనము మన జీవితాలని దేవునికి అప్పగించాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ, మన త్రోవలు మనమే ఎంచుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతే మనం బొక్కబొర్ల పడతాం. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతూ ఉంటామో, దేవుడు ప్రతి ఒక్క కార్యాన్ని ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. అందుకనే కీర్తనలో చూసినట్లయితే, కీర్తనలో దావీదు భక్తుడు చేసినటువంటి ప్రార్థనలో ఏముంటుందంటే, యెహోవాకు నీ మార్గమును అప్పగింపుము, అప్పుడు ఆయన నీ కార్యము నెరవేర్చును అని చెప్పి దావీదు భక్తుడు చేసినటువంటి ప్రార్థనలో మనం చూడవచ్చు. ఏంటనంటే, మన దేవునికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో, పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటామో, దేవుని మీద ఎప్పుడైతే ఆనుకుంటామో, అప్పుడు దేవుని యొక్క సమాధానం కావచ్చు, దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు మనతోనే ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ నూతన సంవత్సరంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటనంటే, ప్రతి విషయంలో, చిన్న విషయమైనా కావచ్చు, పెద్ద విషయమైనా కావచ్చు, ప్రతి దానికి దేవుని మీద ఆధారపడడం అనేది మనం నేర్చుకోవాలి. ఇది ప్రతి ప్రసంగాల్లోనూ ప్రతి అయ్యగారు లేకపోతే ప్రతి పాస్టర్ గారు ప్రతిసారి చెప్తూనే ఉంటారు, దేవుడి మీద ఆధారపడాలి, దేవుని మీద మనం కాదు అని ప్రతి ఒక్కరు చెప్పేదే. కానీ ఏంటనంటే, మన నిజంగా చెప్పింది మనం ఎంతవరకు పాటిస్తున్నాం, మన ఆధ్యాత్మిక స్థితి ముందుకు వెళ్ళాలి అని అంటే ఇది ఖచ్చితంగా పాటించాలి. దైవభక్తులు ప్రతి ఒక్క భక్తుడు ఇది పాటించినవాడు. ప్రతి ఒక్క భక్తుడు బైబిల్లో తీసుకున్నా కావచ్చు, బయట తీసుకున్నా కావచ్చు, ప్రతి ఒక్క క్రైస్తవ భక్తుడు వాళ్ళ జీవితాల్లో ప్రతి విషయంలోనూ ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తులు. మనం కూడా ఏదో నామకార్థపు క్రైస్తవులుగా కాకుండా క్రీస్తును నిజంగా ఆయన శిష్యులమైన మనము ఆయన విశ్వాసంలో కొనసాగడానికి నిజంగా ఆయన మీద ఆధారపడుతూ ఉంటే మన జీవితాలు, ఆధ్యాత్మిక జీవితాలు ఇంకా వికసింపబడుతూ ఉంటాయి. దేవునిలో మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం. కాబట్టి ముందుగా మనం దేవుని మీద ఆధారపడి ఉండాలి.
దేవుని మీద ఆధారపడిన జీవితం ఏ విధంగా ఉంటుంది అని అంటే అది క్రీస్తు కేంద్రీకృత జీవితంగా ఉంటుంది. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ ఏ విధంగా ఉండాలి? మన జీవితాలు క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్గా ఉండాలి. క్రీస్తు కేంద్రీకృత జీవితం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైన పౌలు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ సెకండ్ కమింగ్ గురించి, అంటే మనం ఏ విధంగా మనల్ని సిద్ధపాటుగా ఉండాలి, రెండవ రాకడలో మనం ఏ విధంగా లేవనెత్తినప్పుడు, దేవుడు మనల్ని లేపినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అనేది అక్కడ వాక్యం సెలవిస్తున్నది. అక్కడ వస్త్రాల గురించి మనం చూడవచ్చు. ఏ వస్త్రాలు మనం ధరించి ఉండాలి? రక్షణ వస్త్రాలనే మనం ధరించి ఉండాలి. రక్షణ వస్త్రాలనే మనం ధరించి ఉండాలి. అందుకని యెషయా గ్రంథం 61:10 వచనాల్లో అక్కడ రక్షణ వస్త్రం గురించి, రైచియస్నెస్ గురించి, నీతి గురించి ఏ విధంగా ధరింపబడి ఉన్నదో అక్కడ వాక్యం తెలియజేస్తున్నది. అదేవిధంగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము అక్కడ చూసినట్లయితే డాలును ఏ విధంగా మనం రక్షణ వస్త్రాలుగా మనం చేసుకుని ఉండాలి అనేది ఆ అధ్యాయంలో మనం చూడొచ్చు. మన వస్త్రాలు ఏ విధంగా ఉంటూ ఉంటాయి అంటే సత్యము తరువాత రైచియస్నెస్, నీతి, సమాధానం, ఫర్గివ్నెస్, ప్రతి ఒక్కటి మన వస్త్రాలుగా మనం చేసుకుంటూ ఉండాలి. ఏంటనంటే ఆ డాల్ అనేది ఎప్పుడైతే ఉంటుందో మన చుట్టూ మనం దేవునికి సంబంధమై ఉంటూ ఉంటాం. కాబట్టి మనం ఆ డాల్ను మనం ఎప్పుడు చేతపట్టుకుంటూ ఉండాలి. మన జీవితాల్లోనూ మన ఆధ్యాత్మిక స్థితిలోనూ ఆ డాల్ను మనం ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. ఎప్పుడైతే మనం ఆ డాల్ను ఎప్పుడైతే విడిచిపెడతామో, ఎప్పుడైతే ఆ డాల్ను మనం విడిచిపెడతామో మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఆ సర్వాంగ కవచం అనేది మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఆత్మ అనే ఖడ్గము, నీతిమత్వము, అదేవిధంగా పరలోకంలో మనం దేవుని కొరకు మనం ఏ విధంగా నిలవబడాలి. ఏంటనంటే పరలోకంలో దేవుని కొరకు నిలవబడాలి అని అంటే ఈ లోకంలో ముందు ఇవి కలిగి ఉండాలి. ఈ డాల్ను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఈ రక్షణ వస్త్రాలను మనం కలిగి ఉంటామో, మన జీవితాల్లో మనం ఎప్పుడైతే నీతిగా నడుచుకుంటూ ఉంటామో, లేకపోతే అబద్ధాలు ఆడకుండా, ఇందాక డియాండాలజీ అని నేను చెప్పాను కదా, ఆ డియాండాలజీ అంటే ఏంటంటే కంపల్సరీగా 10 కమాండ్మెంట్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. మనం ఎంతవరకు ఆ 10 కమాండ్మెంట్స్ ఫాలో అవుతున్నాం? ఆ 10 కమాండ్మెంట్స్ అనేవి ఫాలో అవుతున్నామా లేదా? మన జీవితాల్లో మన సత్యం కొరకు ఎంతవరకు నుంచుంటున్నాం? దేవుని రాజ్యం అంటే ఏమీ లేదండి. దేవుని రాజ్యం ఎక్కడ ఉంటుందని అంటే ఎక్కడైతే సమానత్వం ఉంటుందో, ఎక్కడైతే ఈక్వాలిటీ ఉంటుందో, ఎక్కడైతే జస్టిస్ ఉంటుందో, ఎక్కడైతే ఇవి ఉంటాయో అక్కడ దేవుని యొక్క రాజ్యం ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు సమాజాన్ని ఆయన స్థాపించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్క యూదుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రోమన్ సామ్రాజ్యం కింద వాళ్ళు అణచివేయబడుతున్నారు. ఆ టైంలో దేవుడు ఈ లోకానికి వచ్చి వాళ్ళలో ఒక నూతన ఉత్సాహాన్ని, మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు అన్న ప్రవచనం యేసుక్రీస్తు వారి పుట్టుక ద్వారా అది నెరవేరబడినది. కాబట్టి ఈ ప్రవచనం ద్వారా ఆయన సత్యాన్ని స్థాపించి ఉన్నాడు, సత్యం కొరకు ఉంచి ఉన్నాడు.
ఆయన ఆత్మ ఇతరులకు ప్రతి ఒక్క దారి అనేది చూపించింది. అందుకనే ఆయన ఏమంటాడంటే, నన్ను నమ్ముకున్న వారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పి ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కటి ఏంటనంటే వాళ్ళకి సమానత్వం అనేది ఆయన అనుగ్రహించి ఉన్నాడు. మనం కూడా ఈ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ మనం జీవించినప్పుడు, ఈ లోకంలో జీవించినప్పుడు మన హృదయం ఇక్కడ ఏంటనంటే బాడీ సోల్ రెండు వేరు. ఎప్పుడైతే మనం ఎత్తబడే గుంపులో మనం ఉంటాము, పైకి ఎత్తబడే గుంపులో మనం ఉంటాము అన్న గొప్ప నిరీక్షణ అనేది మనం కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ కలిగి ఉండాలంటే మన విశ్వాస జీవితం కరెక్ట్గా ఉండాలి. ఈ రక్షణ వస్త్రాలు అనేవి మనం ధరించి ఉండాలి. కరెక్ట్గా మనం పర్ఫెక్ట్గా వీటిని ధరించి మనం ఎప్పుడైతే ముందు కొనసాగుతామో మనం ఎత్తబడే గుంపులో ఉంటుంటాం. అందుకనే ఈ వస్త్రాలను ధరించినప్పుడు మన హృదయాల్లో లేకపోతే మనస్సుల్లో ఉన్న దురాలోచనలు కావచ్చు, మూర్ఖత్వం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, మత్స్యం కావచ్చు, ప్రతి ఒక్కటి మనం విడిచిపెట్టాలి. అవి హృదయంలో నుండి వచ్చే ఆలోచనలు. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయం 21 వచనాల్లో మనం ఈ 3 వచనాల్లో చూడవచ్చు. ఏంటంటే హృదయాలోచనలో నుంచి వచ్చే వాటిని మనం ఈ వస్త్రాల ద్వారా, ఏవైతే ఆత్మ అనే ఖడ్గం ఉన్నదో లేకపోతే నీతి మతం ఉన్నదో, ఈ ఖడ్గం ద్వారా లేకపోతే ఈ సహస్రం అనే డాల్ ఉన్నదో, ఈ డాల్ ద్వారా మనం ఎప్పుడైతే వాటిని అరికట్టగలుగుతూ ఉంటామో అప్పుడు మన ఆధ్యాత్మిక స్థితి ఇంకొంచెం పెంపొందించబడుతూ ఉంటుంది. మనం ఇంకా ముందుకు కొనసాగుతూ ఉంటాం. దేవుని కొరకు మనం జీవించాలి. ఈ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్లో ఈ రక్షణ వస్త్రాలు కలిగినప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉండాలని అంటే సజీవమైన బలియాగాలుగా మనం జీవించాలి. ఈ లోకంలో జీవించినప్పుడు ప్రతి ఒక్క దానికి మనం లొంగిపోతూ ఉంటాం. దేవుని మీద ఆనుకున్నప్పుడు మనం ఏ విధంగానంటే ఆయన కొరకే జీవించాలి. ఈ మిగతా వాళ్ళ గురించి మనం జీవించినప్పుడు మనం ఏంటనంటే ఈ లోకం వరకే మనం పద్ది, కానీ మనం విశ్వాసం ఏంటనంటే మంది పరలోకం, మనం అక్కడికి చేరుకోవాలి. అక్కడికి చేరుకోవాలని అంటే మనం సజీవమైన యాగముగా మనల్ని మనం దేవుని కొరకు సమర్పించుకోవాలి. అందుకనే రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూసినట్లయితే మన రూపాంతరం లోక మర్యాదను అనుసరింపకుండా ఉండాలి, మనం రూపాంతరం చెందుతూ ఉండాలి. అందుకని ఇందాక మనం పాత సంవత్సరంలో జ్ఞాపకం చేసుకున్నాం ఏంటంటే కన్ఫెస్ చేయాలి. నిరంతరం మన రక్షణ జీవితాన్ని కొనసాగించాలి అని అంటే నిరంతరం మనల్ని మనం కన్ఫెస్ చేసుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూనే ఉండాలి. ఏంటంటే చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే రక్షింపబడ్డాము అని అంటే ఒక్కసారి రక్షింపబడ్డాము, ఆ ఒక్కదానితోనే సరిపోయింది, ఆ ఒక్కరోజు బోర్న్ అగైన్ క్రిస్టియన్, ఆ ఒక్కరోజు గుర్తుపెట్టుకుంటారు. తర్వాత నుంచి మళ్ళీ మామూలే, అంతా మామూలుగానే ఉంటుంది జీవితం. కానీ ఏంటనంటే మన రక్షణ జీవితంలో నిరంతరం మనం దేవుని సన్నిధానంలో మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఉండాలి. మన జీవితాలను ఎప్పుడు పునరావృతం చేసుకుంటూ ఉండాలి. మనం దేవునిలో మనం కరెక్ట్గా ఉన్నామా, దేవునిలో ఇంకా ఎదుగుతున్నామా, ఇంకా నాలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, నేనేమైనా తప్పు చేస్తున్నానా అని మనల్ని మనం ఎప్పుడైతే క్వశ్చన్ చేసుకుంటూ ఉంటామో దేవుని యొక్క క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అనేది మనల్ని మనం చూస్తూనే ఉంటాం. ఎందుకనంటే ఆయన ఈ లోకానికి పరిచర్య చేయడానికి వచ్చాడు, కానీ పరిచర్య చేయించుకోవడానికి ఈ లోకానికి రాలేదు. కాబట్టి ఆయన సర్వెంట్స్ అయిన మనం
తోటి వారికి సహాయం అనేది చేస్తూ ఉండాలి. తోటి వారికి మనం సహాయం అనేది చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపకుండా క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అనేది మనం జీవిస్తూ ఉండాలి. ఈ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ దేవుడి మీద ఆనుకున్నప్పుడు, మనం క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ జీవించినప్పుడు మనలో సమాధానం అనేది కలుగుతూ ఉంటుంది. దేవుని యొక్క సమాధానం అనేది కలుగుతూ ఉంటుంది. సువార్త పాఠ్యభాగంలో చూసుకున్నట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం అక్కడ వచనాల్లో ఇక్కడ సిమియోను భక్తుడు నీ దాసుని సమాధానంతో పోనిమ్ము అని చెప్పని అక్కడ దేవుని యొక్క సమాధానం గురించి సిమియోను భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఏంటనంటే దేవుని ఆత్మ ఏ విధంగా ఉన్నది, దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకి దేవుని యొక్క సమాధానం అనేది కలుగుతూ ఉంటుంది. అందుకనే లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం ఏంటనంటే, మనం తల్లిదండ్రులను ఏది అడిగినా దేవుడు ప్రతిదీ అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నప్పుడు అక్కడ మనం దేవుణ్ణి మనం ఏమన్నా అడగాలని అంటే దేవుని చిత్తం నెరవేర్చులాగున మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం అడగాలి. మన ఆధ్యాత్మిక స్థితి పెంపొందించుకోవాలి అని అంటే, దేవా నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వు ప్రవ్వా అని చెప్పి మనం ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రాధేయపడతామో, ప్రార్థిస్తామో, అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహింపబడి ఆయన అది నిశ్చయంగా మనకు అనుగ్రహిస్తా అంటున్నాడు. మనకేది కావాలో అది ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ప్రతిదాన్ని మనం చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క సమాధానం అనేది మనకి అనుగ్రహింపబడుతుంది. దేవుని యొక్క సమాధానం అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని యొక్క కుమారులు, కుమార్తెలుగా వారు ఎంచబడుతూ ఉంటారు. ఈ లోకంలో ఎక్కడ చూసినా సమాధానం అనేది లేదు. సమాధానం అనేది ఏంటనంటే హీబ్రూ కాంటెక్స్లో చూసుకుంటే అది విష్కి యూజ్ చేస్తూ ఉంటారు యూజువల్గా, షాలోమ్, పీస్, సలాం ఈ విధంగా. కానీ ఈ సమాధానం అనేది యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత ఆయన శిష్యుల మధ్యలో మేడగదిలోకి వెళ్ళినప్పుడు ఆయన పరిశుద్ధాత్మను ఊది మీకు సమాధానం కలుగును గాక అంటారు. అక్కడ విష్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి దేవుని యొక్క సమాధానం అనేది వారికి అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుడు మొదటి రాకడలో వచ్చినప్పుడు సమాధానాన్ని స్థాపించడానికి సమాధానాధిపతిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి అటువంటి సమాధానం ఈ లోకంలో ప్రతి చోట ఉన్నప్పుడు అది నిజమైన దేవుని యొక్క రాజ్యం. కాబట్టి క్రైస్తవులైన మనము మన జీవితాల్లో క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ ముందుగా దేవుని మీద మనం ఫుల్గా ఆనుకుపోవాలి. అందుకనే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎందుకనంటే నమ్మకం అనేది ప్రతి వాడు ట్రస్ట్ అండ్ బిలీఫ్ 2 పదాలు ఉన్నాయి. ట్రస్ట్ అనేది ఒక్కొక్కసారి బ్రేక్ అవ్వచ్చు. ఏంటనంటే ఒక ఫ్రెండ్ ఏదైనా మోసం చేశాడు అని అంటే మనం వాడిని నమ్మడం లేకపోతే మానేస్తూ ఉన్నాం. ఇంకా ఆ వ్యక్తి దగ్గర నమ్మకం అనేది కోల్పోతూ ఉన్నాం. బిలీఫ్ అనేది ఎప్పుడు స్థిరంగా ఉంటూనే ఉంటుంది. ఆ బిలీఫ్ అనేది ఎప్పుడు పోదు. మనకి దేవునికి ఉన్నది అది ఏంటనంటే దేవుని మీద మనం కంప్లీట్గా ఆనుకున్నప్పుడు, ప్రతిదీ దేవుని చేతికి అప్పగించినప్పుడు ప్రతిదీ పరిస్థితి, మన స్థితిగతులు ప్రతిదీ మారిపోతుంటాయి. కాబట్టి ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని యొక్క నిబంధన మనం కొనసాగించినప్పుడు, దేవునితో మనం నిబంధన కొనసాగించినప్పుడు మన క్రీస్తు కేంద్రీకృత జీవితాన్ని మనం కొనసాగించాలి. ఎందుకనంటే సిలువను ఆయన సిలువని ఎత్తుకొని నడవడం అనేది చాలా కష్టతరమైంది. క్రైస్తవులుగా మనం ఏంటనంటే ఆయన సిలువని ఎత్తుకొని మనం
నడుస్తూ ఉండాలి. ఈ లోకంలో ఏ సజీవ యాగంగా మనం ఎప్పుడైతే ఎంచబడుతూ ఉంటామో అప్పుడు నిజమైన సమాధానం మనలోనూ, మన హృదయాల్లోనూ, మన కుటుంబాల్లోనూ దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ నూతన సంవత్సరంలో తండ్రి దేవా, మేము నూతనంగా తండ్రి దేవా నిబంధనను తండ్రి దేవా పునరావృతం చేసుకున్నప్పుడు ప్రభా తండ్రి, నీ ఆత్మీయ శక్తితో మాలో నింపమని చెప్పడుతున్నాం తండ్రి. క్రీస్తు కేంద్రీకృత జీవితాన్ని మేము కొనసాగించడానికి సహాయం దయచేయండి ప్రభా. నీ ప్రేమతత్వం తండ్రి దేవా ఒక బాధ్యతగా మేము ఇతరులకు పంచిపెట్టడానికి సహాయం దయచేయండి ప్రభా. నీ యందు నిరీక్షణ కలిగి తండ్రి దేవా మేము కొనసాగులాగున నీ కృపను మాకు చూపించమని చెప్పడుతున్నాం తండ్రి దేవా. మేము ప్రభా దేవా ఒక సజీవ యాగముగా ఈ లోకంలో ఉండడానికి మేము నిబంధన చేసుకొని మేము ముందుకు కొనసాగడానికి నీ కృపా సహాయం దయచేసి ప్రభా తండ్రి, మాలో ఏదైతే ఉన్నదో తండ్రి దేవా, మా హృదయాల్లో ఏవైతే మాలిన్యం ఉన్నదో తండ్రి దేవా, వాటన్నిటిని తీసివేసి తండ్రి దేవా నీ యందు నిరీక్షణ కలిగి జీవించబద్దులమై ఉన్నాం తండ్రి. మేము చేస్తున్నటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు ప్రతి ఒక్కటి నీ పాదాల చెంతకు చేరుస్తూ ఈ ప్రార్థనను నీ నామంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ రెవరెండ్ కె సిలో గారు. మీరు అందించినటువంటి ఈ వర్తమానం కొరకు దేవుడు మిమ్మల్ని దీవించి తన పరిచర్యలో ఆయన బలంగా వాడుకొనును గాక. మనం 1 గంట సమయానికి వచ్చాం. చాలా మంది వెళ్ళిపోతున్నారు. వాగ్దానాలు ఉన్నాయి మనకి, దయచేసి గమనించాలి. ఈ సమయం మరి దేవుడు చేసినటువంటి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత కానుకలు చెల్లించేటువంటి వారు దయచేసి ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం. సంఘ కానుకలు సేకరించడానికి పిసిసి వారు సిద్ధంగా ఉండాలి. ఆ సమయంలో స్త్రీల సమాజం వారు ఒక పాట పాడాలి. నిద్ర వస్తున్నట్లుంది మీకు, ఒక పాట పాడదురు కానీ స్త్రీల సమాజం వారు దయచేసి దేవుడు చేసినటువంటి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత కానుకలు, ప్రత్యేక ప్రార్థనలు చేయించుకొని దర్చినటువంటి వారు దయచేసి ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం. కొంచెం దగ్గరికి రండి అమ్మా, దగ్గరికి రండి, కొంచెం దగ్గరికి రండి. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా మా ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు. 2023 సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి 2024 సంవత్సరంలో ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా మేము ప్రవేశించడానికి నీ కృప మాకు దయచేసినటువంటి మా ఘనమైనటువంటి తండ్రి నీకు వందనాలు. తండ్రి, నీ సన్నిధికి ప్రభా బిడలు దేవుడు చేసినటువంటి మేలు, ఉపకారం వారు మర్చిపోకుండా ప్రభా నీ సన్నిధికి కృతజ్ఞత అర్పణలు తీసుకుని వచ్చారు. అలనాడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించినటువంటి మా తండ్రి, బిడల యొక్క అర్పణలు మీరు అంగీకరించండి. తద్వారా ప్రభా ఈ క్రొత్త సంవత్సరం వారికి ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరంగా ఆరోగ్యము, సంతోషము, సమాధానము, ముఖ్యంగా నిత్య జీవం అనేటువంటి బహుమానం ఈ బిడ్డలందరికీ దయచేసి నీ కృపలతో నింపుమని
నీ కుమారుడును మా ప్రభునైన యేసు క్రీస్తు ద్వారా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి సంఘ కానుకలు సేకరించడానికి దయచేసి పిసిసి వారు ముందుకు రండి. 4 ఉన్నాయి ఇక్కడ. ఆ స్త్రీల సమాజం వారు కూడా దయచేసి వచ్చి ఇక్కడ నిలబడి ఒక పాట పాడాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. దయచేసి స్త్రీల సమాజం వారు అమ్మ కొంచెం త్వరగా రండి తల్లి. మీ పాటతోటి అందరికీ మంచి హుషారు రావాలి. త్వరగా రండి. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 692వ పాట అండి. సియోను పాటలు సంతోషంగా పాడచ్చు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమే చేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమే చేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోక
క్లాప్స్ ఇవ్వండి. అందరూ లేచి నిలబడండి. నీకిచ్చు అర్పణలు నీవే మాకిచ్చితివి. మాకున్న సకల మాకున్న విమెన్ సమాజ్ పట్టండి. ఇంకెవరైనా కానుక వేయాలమ్మా? ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి ఆధారభూతుడు అయినటువంటి మా తండ్రి, మా ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. మరి వాచ్ నైట్ సర్వీస్ ప్రభువా ఎంతో సంతోషంగా మేము జరిగించుకొని క్రొత్త సంవత్సరంలోనికి మేము ప్రవేశించి బిడ్డలందరూ కూడా నీకు కృతజ్ఞత కానుకలు తండ్రి, వారు హృదయపూర్వకమైనటువంటి కానుకలు నీకు అర్పించి ఉండగా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మరలా రేపు నూతన సంవత్సర ఆరాధన జరుగుతూ ఉంది. నూతన సంవత్సర ఆరాధనకు కూడా ప్రభువా అందరూ కూడా రావటానికి వారికి మంచి ఆరోగ్యాన్ని నీ కృపను వారికి తోడుగా ఉంచండి. ప్రభా, ఈ రోజు నీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి ఎవరికి ఏమి అవసరాలు ఉన్నాయో వారి అవసరాలు తీర్చమని, అనారోగ్యంతో ఉంటే వారిని స్వస్థపరచమని ప్రభా, ముఖ్యంగా రక్షణానందంతో నీ బిడ్డలందరినీ నింపి ప్రభా ఈ సంవత్సరం ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబానికి ఆశీర్వాదకరంగా మీరు దయచేసి నీ కృపలతో నింపుమని నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా బ్రతిములాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మనది ఆహారం నేడు మాకు దయచేయం. మహిళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. శోధన దేక దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మరి ఈ సమయంలో ప్రకటనలు ఏంటంటే మళ్ళీ రేపు 10 గంటలకి మనకి రేపు కాదు ఈరోజే 10 గంటలకి మనకి నూతన సంవత్సర ఆరాధన ఉంది. 10 గంటలకి అందరు కూడా రావాలి. మరి ఈ సమయంలో మరి ఈరోజు మనకి టీ అండ్ స్నాక్స్ తర్వాత కేక్ కూడా సుమంత్ యాగరాజు గారి కుటుంబం, అంతే కదండి. దయచేసి ముందుకు రండి. కేక్ కటింగ్ కూడా చేద్దాం. రండి. దయచేసి సుమంత్ యాగరాజు గారి కుటుంబం దయచేసి ఒకసారి ముందుకు రండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడా మా ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. మరి ఈ సమయంలో ప్రభువా మా సహోదరులు సుమంత్ యాగరాజు గారు వారి కుటుంబ పక్షంగా ప్రభా ఈ వాచ్ నైట్ సర్వీస్ కొరకు వారు కేక్ మరియు తండ్రి మరి స్వీట్స్ తీసుకొని వచ్చారు. ప్రభా కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలతో నింపి ప్రభా మరి వారిని, వారి బిడ్డలను, వారి విద్యా సంస్థలను మీరు ఆశీర్వదించి నీ కృపలతో నింపుమని నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు మీకు తోడయుండి తన కృపలతో నింపునుగాక. ఆమేన్. దయచేసి మీరు ముందుకు రండి, పైకి రండి. అదే రీతిగా పిసిసి వాళ్ళంతా కూడా దయచేసి ఒకసారి పైకి రండి అమ్మా. కేక్ కటింగ్ ఉంది. దయచేసి ఒకసారి పిసిసి వాళ్ళంతా కూడా పైకి రావాలని కోరుతూ ఉన్నాం. పిసిసి వాళ్ళు ఒకసారి రండి, ఒకసారి పిసిసి వాళ్ళంతా కూడా ఒకసారి రండి. పెట్టు, ఎక్కడ పెట్టేసి
రండి ఇక్కడికి రండి. దయచేసి పిసిసి వాళ్ళు ఒకసారి దయచేసి పైకి రండి అమ్మా. దయచేసి దయచేసి రండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత అగ్గిపెట్టున్నటువంటి వాళ్ళు ఒకరు లేవండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా మా ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. న్యూ ఇయర్ సందర్భంగా ప్రభువా, మరి సుమన్ త్యాగరాజు గారు వారి కుటుంబం తీసుకొచ్చినటువంటి కేక్ ప్రభా, సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ పిసిసి వారు అందరూ కలిసి ఎంతో సంతోషంగా మేము కట్ చేస్తూ ఉండగా మా మధ్య మా ప్రేమలు ప్రభా మీరు పెంపొందింపు చేయమని, ఈ క్రొత్త సంవత్సరం మా అందరికీ కూడా ఆశీర్వాదకరంగా దయచేయమని నీ కుమారుడును మా ప్రభునైన యేసు క్రీస్తు ద్వారా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అగ్గిపెట్టి ఒకటి తీసుకొస్తారా బాబు? అగ్గిపెట్టి దయచేసి ఎవరికైనా కనపడితే కొంచెం త్వరగా తేండి. మీది కాకపోయినా ఎవరొకరిది మీ దగ్గర ఉంటే తేండి. అమ్మాయికి అంటే ఆ శ్రేష్ఠ ఒక పాట పాడుతూ ఉండగా పాడమ్మా. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్. పట్టుకోండి అందరూ, నైఫ్ పట్టుకోండి. ట్రెజరర్ సాబ్ పట్టుకోండి. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడవు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమా యెహోవా దేవుని పావన నామమును స్తుతించుమా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అందరికీ. మరి న్యూ ఇయర్ శుభాలు మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో వాగ్దానాలు దయచేసి వాగ్దానాలు తీసుకురండి. లేట్ శ్రీ ఎస్విఎస్ రత్నం గారు, శ్రీమతి ఎస్ మేరీ రేచల్ రోజు గారి కుటుంబ సభ్యులు వారు వాగ్దానాలు సిద్ధపరిచారు. దయచేసి కుటుంబం అంతా కూడా ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం. రత్నాకర్ గారి కుటుంబం, డేవిడ్ రత్నకుమార్ గారి కుటుంబం దయచేసి ముందుకు రండి.
వాగ్దానాలు పైకి కనపడగలుగుతాం. రివర్స్ ఇలా ఎట్లా పెట్టా? ఓకే 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 రైట్ 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 ఓకే అర్థమైంది. ఈ వాగ్దానాల కోసం ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన చేసిన తర్వాత మన రిషి తర్వాత వీళ్ళిద్దరు నీటి క్రిస్సి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా మా ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభువా, లేట్ శ్రీ ఎస్విఎస్ రత్నం గారు, శ్రీమతి ఎస్ మేరీ రేచల్ రోజు గారి కుటుంబ సభ్యులు ప్రభా ప్రతి సంవత్సరం కూడా ఈ రీతిగా ప్రభా వారు వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ప్రభా వారు వాగ్దానాలు సిద్ధపరిచారు. ఈ వాగ్దానాల ద్వారా ప్రభా మీరు ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. ఈ సంవత్సరానికి వారికి మంచి వాగ్దానం వారికి దయచేసి మీరు బలపరచుమని, ఈ కుటుంబాన్ని తండ్రి మీరు ఆశీర్వదించి ఈ కుటుంబానికి ఈ సంవత్సరం మరి దీవెన, ఆశీర్వాదం, రక్షణతో నింపుమని నీ కుమారుడును మా ప్రభునైన యేసు క్రీస్తు ద్వారా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామంలో వీటిని ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. పిల్లలు ఇప్పుడు మీ దగ్గరికి తీసుకొస్తారు. ప్రార్థన చేసుకుని మీరు ఆ వాగ్దానాలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. హ్యాపీ న్యూ ఇయర్ తల్లి. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. హ్యాపీ న్యూ ఇయర్ తల్లి. హ్యాపీ న్యూ ఇయర్. దయచేసి మా పిసిసి వాళ్ళు కూడా దగ్గర ఉంటే త్వరగా రండి, వాళ్ళకు కూడా వాగ్దానాలు ఇస్తాం. తర్వాత ఈ పిల్లలు మీకు అందరికీ వాగ్దానాలు తీసుకొస్తారు. రండి, ఒకసారి రండి పిసిసి వారు ఒకసారి. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా పిసిసి వాళ్ళు ఉంటే దయచేసి రండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా వాగ్దానాలు ప్రార్థన చేసుకుని వాగ్దానాలు తీసుకోండి. ఈ వాగ్దానం తప్పనిసరిగా నమ్మినటువంటి వారి జీవితాల్లో నెరవేరుతూ ఉంది. ప్రియ సంఘానికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ వెరీ బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ వాగ్దానాలు తీసుకుంటున్నారు కాబట్టి ఒక విషయం మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే వాగ్దానాలు తీసుకోవడం మంచిదే, పరిశుద్ధ గ్రంథం అంతా వాగ్దానమే. అయితే మనం మన అలవాటు చొప్పున ఈ వాగ్దానాలు తీసుకుంటున్నాం. మీరు అనుకున్నది లేకపోతే అనుకూలమైనది వచ్చినప్పుడు సంతోషపడటం, లేకపోతే అనుకోనిది రానప్పుడు కృంగిపోవడం చేయకుండా వాగ్దానాలు తీసుకొని, వాగ్దానం అనేది షరతుతో వస్తుంది. ఇట్ కమ్స్ విత్ ఎ కండిషన్. సో ఆ వాగ్దానానికి ముందు వెనక ఏముందో ఒకసారి బైబిల్ తెరిచి చూసుకోవటం అనేటువంటిది మంచిది. కాబట్టి ఇట్ విల్ బి ఎ గుడ్ కాజ్ టు లుక్ ఇన్ టు ద హోలీ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గో అకార్డింగ్లీ అండ్ డూ అకార్డింగ్లీ అండ్ లివ్ అకార్డింగ్లీ. సో వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలి అని అంటే ద కండిషన్స్ ఆల్సో అప్లై. ఆ కండిషన్స్ చిన్న యాస్ట్రిక్తో ఉంటుంది కండిషన్స్ అప్లై అనేది, కానీ అది మనం గమనించాలి, జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఒక స్కూల్కి జాయిన్ అవుతుంటేనే అక్కడ ఎన్నో మరి అడ్మిషన్ ఫామ్లో ఎన్నో రూల్స్ ఉంటాయి. మనం పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి వాగ్దానాలు తీసుకుంటూ ఉన్నాం. వాగ్దానాలు తీసుకునేటప్పుడు చాలామంది దేవుని దగ్గర ఒప్పందం కూడా చేసుకుంటారు, కమిట్మెంట్ చేసుకుంటారు. ఆ కమిట్మెంట్ మీకు దేవుడికే తెలుసు మీరేం చేసుకున్నారు. అంటే చాలామంది మనలో ఉన్నటువంటి చెడుని విడిచిపెట్టాలి అనేటువంటిది ఈ వాగ్దానం ద్వారా చెప్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక చెడు విడిచిపెట్టేసిన ప్రభు వచ్చేటప్పటికి మనం యేసయ్యలాగా మారిపోతాం. మనం అందరం కూడా ప్రభు వచ్చేటప్పటికి యేసయ్యలా మారిపోతాం. కాబట్టి మనలో ఉన్నటువంటి చెడుని తీసేసుకుందాం. మనకు ఉన్నటువంటి చెడు ఏంటంటే ఎప్పుడు కూడా
మనందరికి ఉన్నటువంటి చెడ్డ లక్షణం ఏంటంటే ఎదుటి వానిలో చెడు చూడటం. ఈ సంవత్సరం ఏం చేద్దామంటే ఎదుటి వానిలో చెడు చూడటం మానేద్దాం. ఇక అది విడిచిపెట్టేసి వాగ్దానం తీసుకుందాం. మనం చూద్దాం. మనం చూసి మనల్ని సరి చేసుకుని వచ్చే సంవత్సరానికి ప్రభువుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండునట్లుగా దేవుడు మనల్ని దీవించి తన కృపలతో నింపునుగాక. ఇప్పుడు మనకి సంస్కారం ఉందండి. సంస్కారం మీకు ఎక్కువసేపు ఏముండదు, ఎందుకంటే మీకు మీ దగ్గరికి వచ్చి సర్వ్ చేయబడదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సంస్కారం ఆరాధనలో కూడా మీరు పాలు పంపులు పొందాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వారు అంతా వాగ్దానాలు తీసుకున్నారమ్మా. అందరం కలిసి 283 కీర్తన స్తోత్రార్పణ నర్పింతుము జపధూపం వేసి కీర్తింతుమని కీర్తన పాడుకుని మనం సంస్కారం ఆరాధనలో ప్రవేశిద్దాం. స్తోత్రార్పణ నర్పింతము జపధూపము వేసి కీర్తింతము పాత్రుండైన శ్రీయే చూడు పరమ భోజ నాంశమైన దున పరమ భోజ నాంశమైన దున కృతజ్ఞత స్తోత్రం బులంది కృపార్థమై చేయుదము చేతినాథండు బలినీయజాపు పాపములని హరించెను ప్రభువగు యేసు సురక్షము ఏ పొగదీని దల చూచునికనెన్నడు యేసు. నాలుగవ చరణం పాడుతూనే అందరూ లేచి నిలబడండి. పుణ్యరాజ్యం శరీరములను పాలును మనమందరము అన్యులము కనికరమునై అన్యోన్యము వందినమునై అన్యోన్యము. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఈ క్రొత్త సంవత్సరం అంతా కూడా మనందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. మరణ శ్రమల స్మరితము ప్రభు తిరిగి వచ్చు పర్యంతము తరణ యేసు మరణములో ఇక చిరక లాంబుదని ప్రభు ఇక చిరక లాంబుదని స్తోత్రార్పణ నర్పితము జప
రాత్రి భోజన సంస్కారము ఆరాధన జరిగించుకుందాం. ప్రభువు మీతో నుండుగాక. మీ హృదయములను పైకెత్తుడి, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతాస్తుత్రములు చెల్లింతుము. ఓ ప్రభువా, పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తి గల నిత్యుడు అయిన దేవ, మేము సర్వదా సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినదియు సరియును హితమునై ఉన్నది. మా కొరకు వాక్యము శరీరధారి అయిన మర్మమందు నీ మహిమను నూతనముగా బయలుపరిచితివి గనుక నీ కుమారుని స్వరూపమందున్న నిన్ను మేము చూచి గోచరము కాని విషయములను మేము ప్రేమించి వాటి వలన ఆకర్షింపగలము. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహములతోనూ నీ మహిమగల నామమును మేము కొనియాడి గణపరిచి సదా నిన్ను ఇట్లు స్తుతించుచున్నాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సైన్యముల ప్రభువగు దేవా, ఆకాశము భూమియు నీ మహిమతో నిండియున్నవి. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రం చేసి దానిని విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం అయి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకుని స్తోత్రం చేసి దానిని వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అయి ఉన్నది, మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయడని చెప్పాను. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. ఆమేన్. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైనవు క్రీస్తు, మమ్మును కనికరింపు. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల
మరి ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి రొట్టె ద్రాక్ష రసం కోసం ప్రార్థన చేస్తాం. పిసిసి మెంబర్లు దయచేసి ముందుకొచ్చి వారు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుతూ ఉన్నాం. దయచేసి పిసిసి మెంబర్లు ముందుకు రండి, ప్రార్థన చేసి మీకు ఇస్తాం. దయచేసి అందరికి కూడా ఇవ్వండి, త్వరగా అయిపోద్ది. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా మా ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి రొట్టె ద్రాక్ష రసమును మీరు పరిశుద్ధపరిచి ప్రభా తినుచున్నటువంటి మాకు, త్రాగుచున్నటువంటి మాకు నీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని ప్రోక్షించి నిత్య జీవానికి వారసులుగా చేయమని నీ కుమారుడును మా ప్రభునైన యేసు క్రీస్తు ద్వారా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వీటిని ప్రతిష్ఠిస్తూ ఉన్నాము. ఆమేన్. రండి. చిన్న పాట పాటలో ఉంటుంది. ఓకే, సరే, మ్యూజిక్ ఇవ్వండి అయితే. ఓకే, అందరూ తీసుకున్న తర్వాత ఉండండి, దీవెనిస్తాం. పుచ్చుకొని తిను, మీద నీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. పుచ్చుకొని త్రాగు, మీద నీ పాపములకై చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తం. పుచ్చుకొని తిను, మీద నీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. పుచ్చుకొని త్రాగు, మీద నీ పాపములకై చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తం.
అందరు తీసుకున్నారండి? మన ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరమును, ఆయన వెలలేని రక్తమును మిమ్మల్ని నిజమైన విశ్వాసమందు బలపరిచి నిత్య జీవము కలుగుటకై సంరక్షించునుగాక. ఆమేన్. సెలవు గీతం పాడుకుందాం. నీ సమాధానము దాసునికి నరులకై నీవు ఏర్పరచిన నాదా దేవా, ఇదిగో నా కళ్ళు చూచి ఆనందించుచున్నవి. నాదా దేవా, తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును కలుగును సదాకాలం యుగయుగము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులను చెల్లింపుడి. కృప నిరంతరమును. సర్వశక్తి గల దేవా, శ్రేయస్కరమైనటువంటి ఈ దానం వలన మా ఆత్మల సేద తీర్చినందుకే నీకు వందనములు చెల్లించుచున్నాం. మరియు దీని వలననే నీ యందు మాకు గల విశ్వాసమును, మాలో ఒకరి యందు ఒకరికి ఉండవలసిన నిండు ప్రేమను నీ కృపను బట్టి బలపరచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడివై యుగయుగములో జీవించుచు పరిపాలించుచు నుండి నీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనిచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండు గాక. నాతో నుండు గాక. మనము ప్రభువును సన్నతింతము. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ప్రభువా మమ్మును దీవించి పాపముని కృపనందించి అభివందనముల చేకునుమా. విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీకగున. యుగ యుగ
గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరలా 10 గంటలకి మనకి ఆరాధన ఉంది. దయచేసి అందరూ కూడా ఆరాధనలో పాల్గొని దేవుని దీవెనలు పొందాలి. 10 గంటల ఆరాధనలో కూడా సంస్కారం ఇవ్వబడుద్ది, వాగ్దానాలు కూడా ఇవ్వబడతాయి. అంటే ఇప్పుడు తీసుకున్న అటువంటి వారు వాగ్దానాలు తీసుకోవచ్చు, సంస్కారం అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి వారు కూడా తీసుకోవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్.